పాట పాడుకుంటూ మరి అవతారిణి యొక్క విశేషాలన్నీ మనం చెప్పుకుందాము. భజనే జీవముగా, నీ జపమే ప్రాణముగా, నిన్నే వేడదరా, నన్నెన్నడు వీడకురా, మెహరు భజనే జీవముగా. నిన్ను మది నెంచి నిన్ను మది నిలిపిన భువి నెరిగిన ఆనందం, నిన్ను మది నెంచి నిన్ను మది నిలిపిన భువి నెరిగిన ఆనందం, అచలముగా నిలవాలి, జీవితమే పండాలి, మా జీవితమే పండాలి. భజనే జీవముగా, నీ జపమే ప్రాణముగా. ఎంతగా వేడిన వినవేమి, ఎంతని పిలిచెదమో బాబా, ఎంతగా వేడిన వినవేమి, ఎంతని పిలిచెదమో బాబా. ప్రతినిత్యం నీ భజనే, ప్రతినిత్యం నీ స్మరణే, విడువక మానక చేసెదము. భజనే జీవముగా, నీ జపమే ప్రాణముగా. మేహరు ప్రేమ గీతాలతో, మేహరు నామా జపములతో, మేహరు ప్రేమ గీతాలతో, మేహరు నామా జపములతో, ఒకే పాటగా ఒకే మాటగా జీవితమంతా గడిపెదము. ఒకే పాటగా ఒకే మాటగా జీవితమంతా గడిపెదము. భజనే జీవముగా, నీ జపమే ప్రాణముగా. నిన్నే వేడెదరా, నన్నెన్నడు వీడకురా, మెహరు భజనే జీవముగా, నీ జపమే ప్రాణముగా. ఆఖరణ మేహరు ప్రేమ గీతాలతో, మేహరు నామ జపములతో, ఒకే పాటగా ఒకే మాటగా జీవితమంతా గడిపెదము. అంటే మన యొక్క బాబా సాహిత్యాన్ని, బాబా యొక్క విశేషాలన్నీ ఇదివరకు చాలా 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 మనం ప్రతి సహవాస్లో వింటూనే ఉంటాము. మరి అన్ని విని కూడా ఆచరణ యోగ్యులం ఎవరవుతాం అనేది అది బాబాకు తప్ప మనకు తెలియదు. మన మనస్సు మనకు కూడా దీనికి జవాబు చెబుతుందో చెప్పదో కూడా మనకు తెలియదు. అందుకనే మన పూర్వజన్మ సుకృతము, మన యొక్క సంస్కారాల ఫలితము, ఈ జన్మలో మనము ఆయన ఏ దారికి తీసుకెళ్తాడో మన భారాన్ని అంతా ఆయన పైన వేస్తూ, మరి ప్రతి క్షణము మన శ్వాస కన్నా దగ్గరగా ఉండేవాడు ఆయన యొక్క నామస్మరణ చేస్తూ, ఆయన యొక్క కనుచూపు మన పైన పడింది అని అంటే, ఇందాక ఒక పాటలు పాడారు, జన్మమెత్తుతాము, మరణిస్తాము, మళ్ళీ జన్మనెత్తుతాము అని. అంటే దానికి కాకుండా విరుద్ధంగా జన్మనెత్తాము, ఇప్పుడు ఎత్తాము జన్మ, మళ్ళీ జన్మ అంటూ రాకుండా మనం ప్రయత్నం చేసేదే బాబా యొక్క ప్రార్థన. మనము ప్రతిరోజు దీని గురించే మనం తపన పడుతూ, బాబా మళ్ళీ జన్మంటూ నాకు రాకుండా చూడు తండ్రి, నీవు చెప్పిన బాట నడిచేటటువంటి భాగ్యాన్ని, ఆ యొక్క అవకాశాన్ని, ఆ యొక్క దృష్టిని అంతా కూడా నీవే ఇవ్వాలి ప్రభు అని ఆయన ప్రతిరోజు మనం స్మరిస్తూ, మన శ్వాస కన్నా దగ్గర ఉన్నటువంటి ఆ ప్రియతముని మన ఎలాగూ అనుక్షణం మరవకుండా
ఉదయం లేస్తూనే సాయంత్రం మళ్ళీ పడుకునే వరకు కూడా మనం చేసేటటువంటి కార్యక్రమాలు అన్నిట్లోనూ కూడా ప్రియతముడు మన వెంబడుండి చేయిస్తున్నాడు. మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనేది మన మనస్సుకు మనం ప్రశ్న వేసుకొని దాని యొక్క జవాబును బట్టి మనం మసులుకుంటే ఆయన యొక్క దృష్టి తప్పకుండా మన పైన ఉంటుంది. మరి అటువంటి భాగ్యవంతులు మరి బాబా ఉన్నప్పుడు ఎంతో మంది ఉన్నారు. మరి ఈ రోజు ఎందుకో ఏమో నాకు తాడేపల్లి సీతా మహాలక్ష్మి గారి గురించి చెప్పాలనిపించింది. మనందరికీ సుపరిచితులే. అంటే ప్రస్తుతం ఆంధ్ర సెంటర్కి సెక్రటరీగా ఎన్నుకోబడినటువంటి మెహర్ బాబా గారి తల్లి, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మొత్తం తాడేపల్లి బసవయ్య గారు, తాడేపల్లి సీతా మహాలక్ష్మి గారు బాబా యొక్క చెప్పిన మాటలన్నీ కూడా ఆచరణ యోగ్యులై బాబా ఏది చెబితే అది విన్న వాళ్ళయ్యి ఆమె నిజంగా కూడా బాబాలో చేరిపోయారు. ఆమె మాటల్లో ఒక్కసారి కొంత మనం చదువుకుందాం. శ్రీ తాడేపల్లి బసవయ్య సీతమ్మ దంపతులు తెలుగు బాబా ప్రేమికులందరికీ సుపరిచితులే. 1954లో వీరు తొలిసారిగా అవతారుని దర్శించుకున్నారట. ఆనాటి నుండి మెహరుని తమ ఇలవేల్పుగా ఆరాధిస్తూ ఆయనకి విధేయతగా ఉన్నారు. ఇటీవల మరి మానవార్షికోత్సవాన్ని మెహరాబాద్ వెళ్ళినప్పుడు ఆమె మాటల్లో ఈ యొక్క మనం చదువుకునేటటువంటిది విందాము. ఆమె పూర్తి పేరు సీతా మహాలక్ష్మి. అయితే క్లుప్తంగా మనమంతా సీతమ్మగా వాడుకునే ఉంటాం. అందరికీ కూడా ఆమె సుపరిచితురాలే. బందర్ అంటే మచిలీపట్నం గొడుగుపేటలో ఉన్న వీరి ఇంట్లో ప్రతి శుక్రవారము మహిళలు ప్రత్యేకంగా బాబావారి సత్సంగ్ చేసేవారట. 1960 దశకంలో బాబావారి అనుమతితో ఈ మహిళా సెంటర్ను ప్రారంభించామంటున్నారు సీతమ్మ గారు. ప్రతి శుక్రవారం సాయంత్రం 6 నుండి 7 గంటల దాకా బాబావారి సత్సంగ్ నిర్వహిస్తామని చెప్తున్నారు. ఆ సత్సంగ్లో కార్యక్రమాల విశేషాల గురించి సవివరంగా తెలియజేస్తూ బాబాకు లేఖలు కూడా వ్రాసేవాళ్ళట. ఈ విషయాలను బాబా కూడా ఎంతో నిశితంగా గమనించేవారట. సత్సంగ్లో ఎంతమంది పాల్గొన్నారు, అక్కడి దగ్గర నుంచి మరి తొలి దర్శనం ఎప్పుడైందనంటే ప్రసాదం ఏం పెట్టారని కూడా బాబా అనేక మార్లు ఈ యొక్క సూక్ష్మ విషయాలను కూడా బాబా అడిగి తెలుసుకునేవారట. చూడండి, ఆమె ఎంత అదృష్టవంతురాలు. ఆమె చేసినటువంటి ప్రసాదము, ఆమె నిర్మించుకునే ఏది ఏర్పాటు చేసుకున్నటువంటి మహిళా సంఘము, అదంతా కూడా బాబా అంత సర్వజ్ఞుడై ఉండి సర్వవ్యాప్తి అయి ఉండి ఈ యొక్క చిన్న కుగ్రామం అనుకోండి, లేదా ఈ మూలలు ఉన్నటువంటి సెంటర్లు ఎలా నడుస్తున్నాయని కూడా గమనించేటటువంటి ఆ యొక్క పరాత్పరుడు. ఇంకా ఆయన గురించి ఏం చెప్పుకోగలము. అవతార్ మెహర్ బాబా రెండవసారి ఆంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు బాబా మచిలీపట్నం సందర్శించారట. అది 1954 ఫిబ్రవరి 22వ తేదీ. మెహర్ బాబాను మచిలీపట్నంలోని ప్రముఖ న్యాయవాది శ్రీ మల్లెల సీతారామ శాస్త్రి బాబాను వాళ్ళ ఇంటికి ఆహ్వానించాడు. మల్లెల వారింట ఉన్న బాబా వారి చిత్రపటానికి బాబాయే స్వయంగా హారతి పట్టారట. బందర్లో తొలిసారిగా నా సెంటర్ను ప్రారంభిస్తున్నానని బాబా ఇలా ప్రకటించారు. ఆ తర్వాతనే పూణేలో నిర్మించిన బాబా సెంటర్ను బాబా ప్రారంభించారని సీతమ్మ గారు చెప్పారు. 1960లో బందర్లో స్థాపిస్తే 1962లో పూనాలో బాబా యొక్క సెంటరు నిర్మితమైంది. మరి మల్లెలవారి సోదరి శ్రీమతి నోరి సీతమ్మ హైదరాబాద్, శ్రీమతి నోరి సీతమ్మ గారు కూడా మెహర్ బాబాను బందర్లోనే తన అన్నగారింట ఆనాడు దర్శించుకున్నానని చెప్పేవారట. తన ఆఖరి అబ్బాయి మెహర్ చంద్, ప్రస్తుతం మెహర్ చంద్ హైదరాబాద్లోనే ఉన్నాడు. మరి ఆ మెహర్ చంద్ డెలివరీకని అప్పట్లో పుట్టింటికి వెళ్ళానని ఆమె చెప్పిందట. తాడేపల్లి బసవయ్య గారింటికి దగ్గరలోనే మల్లెలవారు ఉండేవారు. మెహర్ బాబా మల్లెల వారింటికి వచ్చినప్పుడు ఆయనకు పరిచయం ఉన్న వారందరికీ అవతారుడి దర్శ భాగ్యం కల్పించారట. అలా బాబాని మల్లెల వారింట్లో తొలిసారిగా దర్శించుకున్నామని సీతమ్మ గారు చెప్తున్నారు. ప్రధాన వీధి నుండి మల్లెల వారింటి గుమ్మం దాకా బాబా వారికి స్వాగతం పలుకుతూ బాబా పాదాలకు మట్టి అంటకుండా ఉండేందుకు ఆడవారు కట్టుకునే పట్టు చీరలు ఆ రహదారి పొడుగున శ్రీ మల్లెల వారు పరిపించారట. ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆమె ఏమంటుందనంటే, నేను మా వారు బసవయ్య గారు బాబా ఎదుట
క్యూలో నిల్చున్నారట. స్థానిక ప్రేమిలు కొందరు ఈమెను నెట్టివేస్తున్నారు పాపం. నేను లైన్లో పూలదండతో నిల్చున్నానంటుంది సీతమ్మ గారు. ఆయన్ని అందరూ కాకినాడ సీతాపతి గారు అనేవారట ఆ పెద్ద మనిషిని. మరి ఆయన ఒకటే తొందర, త్వరగా కదలండి, బాబాను దర్శించుకున్న వాళ్ళు అక్కడి నుండి వెళ్ళండి అని హుకుం జారీ చేస్తున్నాడట. అనకూడదు కానీ నాకైతే ఆ పెద్ద ఆయన గలాబా చేస్తున్నాడని అనిపించింది అంటుంది పాపం ఆవిడ. అప్పుడు ఆమె వయస్సు 25 సంవత్సరాలు. నాకు 12 ఏళ్ళకే పెళ్ళైంది. కాకినాడ పెద్ద ఆయన ఎంత తొందర చేసినా నేను కంగారు పడలేదని అంటుంది సీతమ్మ గారు. బాబా ఇదంతా గమనించారా అన్నట్లు నా దగ్గరగా పిలిచి ఆమె చేతిలోని ఈ పూలదండను బాబా తన మెడలో వేయించుకున్నారట. ఆ దర్శన సమయంలో బాబా దేదీప్యమానంగా కోటి కాంతులు ఈనుతూ ప్రకాశవంతంగా ఉన్నారు. అవతారునిలో కాంతి, ఆ తేజస్సు, ఆ వెలుగు నేను మాటల్లో చెప్పలేనంటుంది సీతమ్మ గారు. ఆ దివ్యాతారుని వెలుగు ఇప్పటికీ మర్చిపోలేను అంటుంది ఆవిడ. ఆ క్షణంలోనే బాబా సాక్షాత్తు భగవంతుడు అనే నమ్మకం ఆవిడకు కలిగిందట. ఆ తర్వాత బందర్లోని టౌన్ హాల్లో బాబా బహిరంగ దర్శనము ఇచ్చాడట. ఆ రోజులో వేలాది మంది బందరు ప్రజానీకం బాబాని దర్శించుకున్నారు. ఆ తర్వాత బాబాను మేము మెహరాజాద్, గురుప్రసాద్, పూణేలో చాలా సార్లు దర్శించుకున్నామంటుంది సీతమ్మ గారు. మరి మెహరాబాద్లో ఒక సందర్భంలో మెహరాబాద్లో బాబాని దర్శించుకునే సమయంలో బాబా అందరికీ ఆలింగనం ఇస్తున్నారు. మరి ఈవిడ కూడా ఆ ఆలింగనం కొరకు క్యూలో నిల్చుందట. బాబా వారి ఆలింగన భాగ్యం నాకు అంటే ఆవిడకి లభిస్తే బాగుంటుందని మనసులో అనుకుంటుంది. అలా అనుకుంటూ ముందుకు సాగుతుంటే ఆమె వంతు వచ్చే వరకు బాబా నాకేసి చూడకుండా దూరంగా ఎవరి కోసమో వెతుకున్నట్లు ఉన్నాడట. మరి ఆవిడ అది గమనించి, అయ్యో నేను క్యూ నుండి తప్పుకోలేదు, ముందుకు కదలలేదు, అలాగే బాబాను చూస్తూ నిల్చున్నాను. ఆ తర్వాత కొద్దిసేపటికి బాబా ఆవిడకి ఆలింగనం ఇచ్చారు. తృప్తిగా ముందుకు నడిచాను. ఆ మరునాడు బాబా వారి పుట్టినరోజు దిగువ మెహరాబాద్లో ఉన్న వేప చెట్టు నీడన బాబా కూర్చున్నారట. వీళ్ళందరినీ కూడా ఎగువ మెహరాబాద్లో కొండపై ఉన్న బాబా వారి భావి సమాధిని దర్శించుకోమన్నారట. అంటే అప్పటికి బాబా 1932-38లోనే బాబా యొక్క ఆ సమాధి తీయడం జరిగింది. మరి దాంట్లో బాబా ఎన్నోసార్లు ఏకాంతవాసం చేస్తూ ఎన్నోసార్లు దాంట్లో కూర్చుండి మళ్ళీ బయటకు వచ్చేవారట బాబా. మరి ఆ యొక్క సమాధిని దర్శించుకోమని వీళ్ళకి చెప్పారట. సమాధి లోపలికి ఉన్న 7 మెట్లు, అప్పటికి ఆ సమాధి లోపలికి దిగడానికి 7 మెట్లు ఉండేవట. లోపల 7 సార్లు ప్రదక్షిణం చేయమన్నారట బాబా వారు చెప్పినట్లు చేసి సమాధి లోపల దండం పెట్టుకొని తిరిగి బాబా వారున్న చోటికి వచ్చారు. ఆ తర్వాత ఒకసారి బాబా గురుప్రసాద్లో అంటే పూనాలో ఉన్నారని తెలిసి ముందుగా అనుమతి తీసుకోకుండా పిల్లల స్కూళ్లకు వేసవి సెలవులైతే గురుప్రసాద్ పూనా వెళ్ళారట. గురుప్రసాద్ హాల్లో బాబాను దర్శించుకున్నాం. అనేక కుశల ప్రశ్నలతో కడుపుబ్బ హాస్యంతో బాబా అనేక సందేశాలు మౌనంగా ఇచ్చారట. బాబా ప్రసాదంగా లడ్డు కూడా ఇచ్చారు ఆవిడికి. ఆ తర్వాత ఆమె యొక్క తిరుగు ప్రయాణ సమయంలో వాళ్ళ రైలు సాయంత్రం 6 గంటల తర్వాత ఉందట. ఆ మాటనే బాబా అడిగినప్పుడు చెప్పారట. ఆ పూటకు పూణేలోని బాబా వారి ఇల్లు బాబాజాన్ సమాధి దర్శించుకొని సాయంత్రానికి రైల్వే స్టేషన్కి చేరుకుంటామని చెప్పాం. బాబా ఒక్క క్షణమైనా ఆగకుండా వెంటనే రైల్వే స్టేషన్కి వెళ్ళమని ఆదేశించారు. రైలు సాయంత్రం దాకా లేదు కదా అనుకున్నాం. అప్పుడు టైము ఉదయం 11 గంటలు అవుతుంది. నీళ్లు నములుకుతుంటే వెంటనే బయలుదేరమని బాబా మమ్మల్ని తొందర పెట్టారు. రైల్వే స్టేషను వినపడుతుందా అండి? జై బాబా. ఓకే, తొందర పెట్టారట. రైల్వే స్టేషన్ చేరుకున్నాక చూద్దాం కదా, విజయవాడ వెళ్లాల్సిన మా రైలు ప్లాట్ఫారం పై కదలడానికి సిద్ధంగా ఉంది. ఆశ్చర్యపోవడమా, అవతారుని మహత్యమా అని నేటికి ఆవిడ యొక్క మనసు తొలుస్తుందని చెప్తుంది ఆవిడ. ఇవన్నీ మనం ఎందుకు అనుకుంటున్నాము అని అంటే బాబాతో ఉన్నటువంటి అనుబంధం,
ఆ యొక్క సంబంధము ఎలా ఉంటుంది? ఇన్ని లక్షల కోట్ల జనాభాలో ఉన్నటువంటి మనము మన ఒక్క మనిషి యొక్క అవసరాలు మనం ఎలా మెదులుకుంటున్నాము, ఏది కావాలి ఇతనికి అనేది ఆ యొక్క సర్వజ్ఞుడు నిజంగా తెలుసుకోవడం ఎంత గొప్ప అండి. ఆయన సాక్షాత్తు అవతారుడు మనకు ఈ జన్మలో దొరకడము, మనం ఎన్ని జన్మల నుంచి చేసుకున్నటువంటి పుణ్యమో. మరి నిజంగా మనం అదృష్టవంతులం. మరి ఈ అదృష్టాన్ని మనం కాపాడుకుంటూ, ఈ అదృష్టాన్ని వాడుకుంటూ, బాబా చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా నడుస్తూ, బాబా యొక్క బాటలో వెళ్ళి ఆయన యొక్క గమ్యము, ఆయన లోపల మనం ఎప్పుడైతే లీనమయ్యేటట్టు మనం తయారవుతామో నిజంగా మనం అదృష్టవంతులమే. కానీ మనము ఈ జన్మకి ఇది చాలు అని అనుకుంటున్నామా, లేదా ఇంకా జన్మలు ఉన్నా పర్వాలేదు, ఏది చేసినా పర్వాలేదు అని అనుకుంటున్నామా? మనకు మనము సమాధానం చెప్పుకుంటే సరిపోతుంది. సంఘజీవులం కాబట్టి సంఘముతో ఉండాలి. ఆ యొక్క పరమాత్మతో ఏకత్వం అయ్యే అలవాటు మనం చేసుకోవాలి. దానిని శత విధాల మనం ప్రయత్నిస్తూ ఈ జన్మలో ఆయన యొక్క పాదాలపై, ఆయన పాదధూళిగా ఆయన పాదాలపై నిరంతరము మన యొక్క దృష్టి నిలిపి ఆయనలో లీనం అవ్వడానికి మనం ఎంతో ప్రయత్నం చేసుకోవాలి. తర్వాత బాబా మహత్యాలు చేయను అని అన్నాడు కదా. మరి బాబా, ఇది ఇంచుమించు అందరికీ తెలిసినటువంటి విషయం అని అనుకుంటాను, మక్కాలో జరిగిన ఒక అద్భుతమట. బాబా ఎప్పుడు దేహం చాలించాడు? 31 జనవరి 1969 నాడు బాబా తన భౌతిక శరీరాన్ని త్యజించాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ప్రేమికులు తమ ప్రభువుకు కడసారి దర్శించుకోవడం కోసం బాబా భౌతిక దేహాన్ని ఆయననే ముందుగానే నిర్మించబడిన సమాధిలో వారం రోజుల పాటు ఉంచారు. అదంతా మనకు తెలిసినటువంటి విషయమే. మరి 7/2/1969 వరకు భద్రపరిచినటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహమ్మదీయులు అందరికీ పవిత్ర యాత్రాస్థలమైన మక్కాలో కుంభవృష్టి అట. చూడండి ఎలాగుంటుంది అని అంటే, ఆయన యొక్క అద్భుతము, ఆయన ఎక్కడెక్కడ ఆయన యొక్క నజర్ ఉంటుందో మనం దీని గురించి తెలుసుకోవాలి. కురిసిన కారణంగా కాబా చుట్టూ, అంటే ఆయన యొక్క అక్కడ ఉన్నటువంటి మక్కాలో ఉన్నటువంటి ఆ సమాధి అనుకోండి, చుట్టూ నీరు నిలిచిపోవడంతో ఆ వారం రోజుల పాటు, అనగా 31/1/1969 నుండి 7/2/1969 వరకు ఎవ్వరు కూడా కాబాను సమీపించలేకపోయారట. చూడండి మరి ఎక్కడి అవతారుడు, ఎక్కడి మహమ్మదు. అందుకని అనుకుంటాం మనం రాముడు, కృష్ణుడు, మహమ్మదు, బుద్ధుడు, యేసు అంతా తనే అని. దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే, మరి మక్కాలో ఎప్పుడు కూడా అక్కడ అయినటువంటి ఆ మహమ్మద్ ఎప్పుడు అక్కడ సమాధి పొందాడో కానీ అప్పటి నుంచి కూడా మూయబడినటువంటిది, దర్శనము లేనటువంటిది ఎన్నడూ లేని రోజు అది. బాబా దేహం చాలించిన తర్వాత మళ్ళీ బాబాను ఆ సమాధిలో నిక్షిప్తం చేసే వరకు కూడా కుంభవృష్టి చేస్తూ పడుతూ ఆ యొక్క సమాధి దర్శనం కూడా అక్కడ వాళ్ళు చేసుకోపోయారట. ఇది బాబా యొక్క అద్భుతం అని అనుకోవాలి. తర్వాత మరి ఇదంతా ఉంటే బాబా యొక్క దివ్యత్వం ఏంటి అని అంటే, బాబా యొక్క దివ్యత్వంలో విశ్వాసం లేని ఒక పార్షి పురోహితునికి 31/1/1969 నాడు బాబా తన భౌతిక దేహాన్ని త్యజించిన రోజట. తెల్లవారుజామున కలలో బాబా కనిపించారట ఆయనకి. నేను నా మంజిలికి వెళ్ళిపోతున్నాను అని చెబుతూ దివ్య ప్రకాశాన్ని విరజిమ్ముతూ ఒక తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ బాబా కనిపించారట ఆయనకి. ఆ పురోహితుడు ఆశ్చర్యంతో ఆ మరుసటి రోజు ఉదయాన్నే బాబా సమాధి దర్శనానికి వెళ్ళాడు. వెనుదిరిగి వెళ్ళిపోతూ బాబా ముఖాన్ని మరొకసారి చూడాలనుకుంటూ వెనుకకు తిరుగుతుంటే అతనికి ఏదో అడ్డం వచ్చి బాబా ముఖం కూడా కనిపించదట. వెంటనే బాబా తన శిరస్సును పైకెత్తి మందహాసంతో తనను పలకరించినట్టు అతడు అనుభూతి పొందాడు. ఇటువంటి అనుభూతులన్నీ కూడా ప్రతి ఒక్క ప్రేమికునికి ఈ అనుభూతులని అనుభవించిన వాళ్ళమే. ఆ అనుభవంతోనే, ఆ అనుభూతితోటే మనం బాబా యొక్క పరిధిలోకి వచ్చాం. కాబట్టి మరి ఈ జన్మ అశాంతం కూడా ఆయన కొంగు విడవకుండా గట్టిగా పట్టుకొని ఆయనలో ఐక్యం అవడానికి మనం అందరం ప్రయత్నం చేయాలని, మరి చాలా రోజుల తర్వాత ఈ మాటపాట సమయాన్ని బాబా ఎందుకో ఏమో ఈరోజు నాకు
ఆయన అనుమతి ఇచ్చాడు అనుకుంటున్నాను. మరి దీన్ని ఏ విధంగా చెప్పానో తెలియదు. బాబా చెప్పినటువంటి విషయాలే. మరి ఉదాహరణకు ఒక్కొక్కళ్ళ విషయాలు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి అందరూ విన్నారని సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. జీవాబా అండి రామచంద్ర గారు, నిజంగానే మీరు చెప్పినట్టుగా బాబా యొక్క విషయాలు తెలుసుకుంటూ పోతే అసలు జీవితం కాలం కూడా సరిపోదు. అలాగే ఆ బాబా యొక్క విషయాలను మాకు ఉదాహరణలుగా చెప్పినందుకు మీకు ధన్యవాదములు. మరి సీతమ్మ గారి విషయానికి వస్తే మనందరికీ కూడా తెలుసు. ఆవిడ మనం మెహరాబాద్ లో మొన్నటి వరకు కూడా ఆవిడ మనం చూసాము. నిజంగా ఎంతో ప్రేమగా డి హాస్టల్లో మనకి భోజనాల దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఎంతో ఓర్పుతో నేర్పుతో చాలా చక్కగా వ్యవహరించే, నిజంగా అలాంటి వ్యక్తిని మనం నిజంగా మన లైఫ్ లో మనం ఒక రోల్ మోడల్ గా కూడా తీసుకోవాలని బాబా మనకి సూచించారేమో నాకు అనిపించింది మీరు చెప్పిన దాన్ని బట్టి. మాకు మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదములు. బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు హారతి నేనే పాడుతున్నానండి.